బీకేఎస్ తెలుగు న్యూస్. నా హుజరాబాద్ నియోజకవర్గంలో నా హుజరాబాద్ పట్టణంలో ఉన్న మా విలేకరు మిత్రులకి మీరు ప్లాట్లు ఇచ్చిన ప్లాట్లని మీరు ఆపుతా ఉన్నారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మీ కాంగ్రెస్ పార్టీ మార్కెట్ చైర్మన్తో కోర్టుల కేసు వేయించి కష్టపడే మా విలేకరులకి మేము పూర్తిగా మీ ద్వారా మళ్ళా యావత్ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళకి తెలియకపోవచ్చు. ఓడేమో ఎస్ఆర్ఎస్పి ల్యాండ్ అంటున్నాడు. అది ఎస్ఆర్ఎస్పి ల్యాండ్ కాదు. ఎస్ఆర్ఎస్పి ల్యాండ్ నుంచి గవర్నమెంట్కి ల్యాండ్ టేక్ ఓవర్ చేసినాం. ఆ ప్రొసీడింగ్స్ అయిపోయినాయి. అది అయిపోయిన తర్వాత కలెక్టర్ ద్వారానే కలెక్టర్ అప్రూవల్తోని, ఆర్డీఓ అప్రూవల్తోని, ఎంఆర్ఓ అప్రూవల్తోని ఆ ప్లాట్స్ మా విలేకరు మిత్రులకి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ ప్లాట్స్ని మీరు ఆపుతా ఉన్నారు. మీరు వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. నిరంతరం కష్టపడే విలేకరులకి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాను, మీరు తీవ్రమైన పరిణామాలు ఈ ప్రభుత్వం ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ప్రతి విలేకరులకి ఎట్లయితే మేము ప్లాట్లు ఇచ్చినామో మళ్ళీ మీకోసం పోరాడతాం. ఎవరు ధైర్యపడాల్సిన అవసరం లేదు. మీకు కూడా మళ్ళీ ప్లాట్లు వచ్చేటట్టు చూసే బాధ్యత కూడా ఇక బాధ్యత కలగా శాసనసభ్యునిగా మీ పక్షాన కూడా నేను నిలబడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, గ్యారంటీలు ఏవైతే ఇస్తామన్నారో ఇవాళ నా హుజరాబాద్ నియోజకవర్గానికి పడ్డ బాకీ గ్యారంటీలు ఎన్నైతే ఉన్నాయో ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి ఇవాళ ప్రతి దగ్గర కూడా బాకీ కార్డు కూడా మేము చాలా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా ప్రతి ఇంటికి పంచబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలా ఖచ్చితంగా మళ్ళా చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా, బల్ల గుద్ది చెప్తా ఉన్నా, ఇలా 5 మండలాలలో బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీలు గెలుస్తాం, బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీలు గెలుస్తాం. ఇవాళ 107 గ్రామ పంచాయతీలలో సర్పంచులు గెలుస్తాం. ప్రతి వార్డులో వార్డు మెంబర్లు గెలుస్తాం. ఇవాళ 62 ఎంపీటీసీకి 62 ఎంపీటీసీలు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో గెలవబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా 4వ తారీఖున ఉదయం వీణవంక మండలంలో కార్యకర్తల సమావేశం పెట్టుకోబోతా ఉన్నాం. ఇలా అదే రోజు 4వ తారీఖు సాయంత్రం ఇలా హుజరాబాద్ మండలంలో హుజరాబాద్లో కార్యకర్తల సమావేశం పెట్టుకోబోతా ఉన్నాం. ఇలా 5వ తారీఖుకి ఉదయం ఇల్లంతకుంట మండలంలో కార్యకర్తల సమావేశం పెట్టుకోబోతా ఉన్నాం. ఇలా అదే 5వ తారీఖు సాయంత్రము జమ్మికుంట పట్టణంలో జమ్మికుంటలో కార్యకర్తల సమావేశం పెట్టుకోబోతా ఉన్నాం. ఇలా 6వ తారీఖున పొద్దున కమలాపూర్ మండలంలో కార్యకర్తల సమావేశం కూడా పెట్టుకోబోతా ఉన్నాం. మేము పూర్తిగా ఎన్నికలకి రెడీగా ఉన్నాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఇప్పుడు 9th వచ్చినా, ఇంకెప్పుడు వచ్చినా వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయడం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీ రైతు బంధు ఎటువైంది? కేవలం ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మొన్న కేసీఆర్ గారు అడిగితే రైతు బంధు ఇచ్చారు. మరి రైతు బంధు ఇచ్చే అన్ని సీజన్లు పోయినాయి. ఎక్కడికి పోయినాయి మీ రైతు బంధు? రైతులకి కనీసము యూరియా బస్తా ఇయ్యలేని, సొయ్యలేని ఈ ప్రభుత్వాన్ని ఇలా ఓటు అడిగే హక్కు లేదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇలా నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 1,25,000 ఎకరాలు ఏవైతే పారుతున్న రైతులకి మీరు ఇవ్వాల్సిన రైతు బంధు ఇచ్చిన తర్వాతనే, మీరు యూరియా బస్తాలు అందించిన తర్వాతనే, మీరు అద్భుతమైన 24 గంటల కరెంటు ఇచ్చిన తర్వాతనే ఇలా నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులని మీరు ఓటు అడగాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇలా మీరేమంటారు? ఇలా యువకులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎటువైనా మీ జాబులు? మీరు 2 లక్షల ఉద్యోగాలు ఏడిచ్చిర్రు? మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిండ్రు? ఇలా ప్రతి యువకుని, ఈ నియోజకవర్గంలో ఉన్న యువకుని కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువకుని కావచ్చు, మీరు ఖచ్చితంగా ఓటు అడగాలంటే మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలి. ఇలా కేసీఆర్ గారు మాత్రం భారతదేశ చరిత్రలోనే లేని విధంగా 2,32,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది బాజాబ్తు కేసీఆర్ గారే అని చెప్పక తప్ప. ఇలా రైతులందరికీ కూడా ఏం చెప్పారు? రైతు బంధు ఇయ్యరు, సరిగ్గా కరెంటు ఇయ్యరు, ఇలా నీళ్లు ఇయ్యరు. ఇలా దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా ఇయ్యరు. ఇలా బోనస్ ప్రతి పంటకి ఇస్తామని చెప్పారు. కేవలం సన్న పంటలకే ఇస్తామని చెప్పారు. మరి ఆ సన్న పంటలకు కూడా ఇవాళ మీరు బోనస్ ఇవ్వాలన్న వారికి ఎందుకు ఇయ్యలేదు అని నేను అడుగుతా ఉన్నాను.
నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతు పక్షాన నిలబడి అడుగుతా ఉన్నాను, మీరు రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు, మీరు 24 గంటల ఫ్రీ కరెంట్ ఎందుకు ఇవ్వలేదు, మంచిగా వచ్చే నీళ్ళు ఎందుకు ఇస్తలేరు, ఇలా బోనస్ ఎందుకు ఇస్తలేరు, ఇవన్నీ జవాబు చెప్పిన తర్వాతనే హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతుని మీరు ఓటు అడగాలి. అప్పటిదాకా ఓటు అడగడానికి లేదు. ఇలా రోడ్ల మీద ఇలా యూరియా బస్తా కోసం లైన్లలో నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న నా రైతులు నిలబడతా ఉంటే నా గుండె తరలిపోయింది, బాధ అనిపిస్తూ ఉంది. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు ఎట్లుండే, ఒక మహారాజులాగా బతికిన రైతుని తీసుకొచ్చి వీళ్ళు రోడ్ల మీద పడేసి మళ్ళీ ఇలా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఇలా ఏ ముఖం పెట్టుకొని మీరు రేపు ఓట్లు అడుగుతారని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇలా 20 ఇక్కడ ఉన్న మీ 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలు ఎక్కడికి పోయినాయి? ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 1,26,000 మంది మహిళలకి మీరు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఎక్కడిచ్చిర్రు? 2,500 రూపాయలు ఎటు పోయినాయి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా పెళ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డకి కేసీఆర్ గారు 1,116 రూపాయలు ఇస్తుర్రు, మేము తులం బంగారం ఇస్తామన్నారు, మరి ఆ తులం బంగారం ఎక్కడికి పోయింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఇస్తున్న 1,116 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, కానీ తులం బంగారం ఎక్కడికి పోయింది? ప్రతి ఆడబిడ్డకి మీరు తులం బంగారం ఇవ్వాలని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కేసీఆర్ కిట్ ఇలా గవర్నమెంట్ హాస్పిటళ్లలో పుట్టంగానే ఆ బిడ్డకి కేసీఆర్ కిట్ ఇచ్చేది. మగ బిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చేది. మరి అవన్నీ ఎక్కడికి పోయినాయి, ఎందుకు బంద్ చేసిరని నేను అడుగుతాను. ఆ గర్భిణీ స్త్రీకి ఉంటే కూడా న్యూట్రిషన్ కిట్లు ఇచ్చేది కేసీఆర్ గారు, మరి ఆ న్యూట్రిషన్ కిట్లు ఎందుకు బంద్ చేసిర్రు అని నేను అడుగుతా ఉన్నాను. ఆ న్యూట్రిషన్ కిట్లు ఎందుకు బంద్ చేసిండ్రు, ఎందుకు ఇస్తలేరు? ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే ఈ 1,26,000 మంది ఆడబిడ్డలని మీరు ఓట్లు అడగాలి. మీరు ఓట్లు అడిగే హక్కు కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.